సో ఆయన అందరికీ ఈరోజైతే మన ట్రిప్ వచ్చేసి ఇవే మనం తింటాం కదా, అవి బఠానీలు ఇది శనగలు. ఇదే ఈరోజు మన ట్రిప్పు. లోడ్ అయితే జరుగుతుంది. అక్కడ లోడ్ అయిన తర్వాత అన్లోడు మీకు వీడియో పెడతాను, చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మనమైతే ఆఫీస్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే ఇదే ఆఫీసు. ఇది ఏసీ. వీళ్ళైతే వర్కర్స్. ఏసీ అయితే ఫుల్ కూల్గా ఉంది. ఇక్కడ అయితే ఈ బ్యాగ్స్ ఇదే ఈ ఏసీలో నుంచి వాళ్ళు అయితే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి లోడ్ చేస్తారు. అదిగో బ్యాగులు తీసుకుని వస్తున్నారు. హాయ్ బోలో బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇదే చల్లగా ఉంది. దీంతో వర్కర్స్ వీళ్ళు. ఇదేం ఆఫీసో మనకైతే తెలియదు. వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకొచ్చేసేపు ఉంటే. కిतना है भाई బ్యాగ్? 60. హాయ్ బోలో. హాయ్. వీళ్ళైతే హిందీ వాళ్ళు. లోడ్ అయితే కంప్లీట్ అయింది. లోడ్ ఇంతవరకు వచ్చింది. మనమైతే డోర్ వేయాలి. ఇంకా డోర్ గేట్. బండి లోడ్ అయితే కంప్లీట్. ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనమైతే బండ్లో ఉన్నాం. ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. లొకేషన్ కొంచెం పెడతాను, లెంత్ అవుతుంది కదా వీడియో. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా బండి అయితే మూవ్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు పోతారు పై స్పీడ్. మర్చిపోయిన అందరు తిన్నారు నా అన్నము. ట్రాఫిక్ ఫ్రెండ్స్, బెంగళూరు వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో, ఈ లొకేషన్ ఎక్కడుందో చెప్పండి. మన ఆర్డర్ వచ్చేసి ఇది 925 రూపాయలు ఆర్డర్. 14 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు పికప్, 14 కిలోమీటర్ డ్రాప్. ఫుల్ ట్రాఫిక్ జామే. ఎప్పుడు చూసినట్టు జామ్. గులాబ్ జామ్.
వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వాచ్ టైం కంప్లీట్ కావాలి మనకి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మోటివేషన్ అవుతుంది ఛానల్. నాకు 100K కావాలి. తర్వాత నాకు సిల్వర్ ప్లే బటన్ ఉంటుంది కదా, అది తీసుకోవాలని చాలా ఆశగా ఉంది ఫ్రెండ్స్. వీడియో షేక్ అవుతుంది బా కొంచెము. ఆ 14 కిలోమీటర్స్కి మనకి రీచింగ్ టైం డ్రాప్ లొకేషన్ 32 minutes. ఇక్కడైతే ఒక లారీ క్రాస్ అవుతుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసింది. మనమైతే ఆ బండిని అయితే క్రాస్ చేసినాం. సంక్రాంతి అయితే వస్తుంది కదా, అందుకని రోడ్లు కొన్ని చోట్ల ఖాళీగా ఉన్నాయి. ఇలాగుంటే గిన డైలీ మనం మంచిగా డ్యూటీలు చేసుకోవచ్చు. చిన్న ఉన్నప్పుడు ఇలాంటి గవిలు వస్తే మేము కూతురు పెడుతుంటే మేము అని అరుస్తుంటే. చిన్న ఉన్నప్పుడు లైఫే బాగుంటుండే, పెద్దగా నాకు అంతా ఇట్నే ఉంది సంసారం. లేని దాని గురించి ఎప్పుడు బాధపడతా ఉంటాం. చోలా XUV 700. కార్ చూడడానికి చాలా పెద్ద ఉంటుంది కార్ ఇది. నాకు 3 days నుంచి ఇక్కడే పడుతున్నాయి ఆర్డర్లు మొత్తం. ఇక్కడ సేమ్ అలాంటి కారే మళ్ళీ ఇంకొకటి వస్తుంది చూడు, వైట్ కలర్ది. ఇప్పుడు పోతుంది అదిగో. మనం స్లో అయ్యాం కొంచెం ఆ కార్ని మీకు చూపించడానికి. అదిగో సేమ్ కార్, ప్రిన్స్, కాకపోతే కలర్ చేంజ్. ఈయన చైన్ పెట్టినాడు, ఇక్కడ పాస్ అవుతాడేమో మరి. టాటా XT అంట. ఈ లొకేషన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బెంగళూరు మొత్తం ఎక్కువ శాతం చెట్లే ఉంటాయి. ఇదైతే మన లొకేషన్. మా ఓనర్ ఇచ్చాడు ఈ ఫోన్ నాకు. టూ 200 meters రైట్. ఎక్కడన్నా చూసుకో చెట్లు 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 చెట్లు. ఎప్పుడైనా చూడు బెంగళూరులోన ఎక్కువ శాతం ఇది చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ అదిగో అక్కడ కనపడుతుందా మీకు సిగ్నల్? 80 seconds 16. తర్వాత బండ్లు అక్కడ వెళ్తున్నాయి కదా, ఈ బండ్లు మొత్తం ఇక్కడ పక్కన ఆగినాయి. మనం అక్కడ బ్లాక్ కలర్ కార్ వచ్చింది కదా, ఇటు పక్క ఇటు లెఫ్ట్ రైట్. 3 seconds 2 1 లెట్స్ గో.
రోజులు అవుతుంది కదా నేను బెంగళూరుకి వచ్చి. ఇప్పటి వరకు అక్కడ ఎవరో ఆయన చనిపోయినట్టున్నాడు. బెంగళూరుకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా నాకు ఇప్పటికీ నేను ఏ రూట్కి వెళ్తానో, ఎక్కడి నుంచి వెళ్తానో, ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. సాయంత్రం ఇంటి లొకేషన్ పెట్టుకుంటాను, ఇంటికి వెళ్తాను. ఇంకా ఎక్కడైనా చూసుకొచ్చి ఎట్లుంటాయి ఎక్కువ బెంగళూరు మొత్తం. వాల్వో కార్, వాల్వోనే కదా, వాల్వోనేలే. ఇన్నోవో, మనకిష్టమైన బుల్లెట్. ఈ బ్రిడ్జి కింద మనము రైట్ సైడ్ తిరగాలి, అందులో సర్వీస్ రోడ్డుకి వెళ్ళాలి. అదిగో అక్కడ వెళ్తుంది జాగ్వార్. ఈయన సూపర్ హీరో బెంగళూరులో. ఏంటి అసలు అంత తలనొప్పి. మొత్తం 5 days వరకు ఇలాగే ఉంటుంది. ఇంకా పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అది సంక్రాంతి ఏదో పండుగ వస్తుంది కదా ఇప్పుడు. ఆ పండగకి సెలవులకి అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మొత్తం వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా 4 kilometers 3.9 11 minutes. మా కర్ణాటకలోన మన రామ్ చరణ్ సినిమా పడింది, అలాగే బాలయ్య బాబు సినిమా కూడా వస్తుంది. సినిమాలు అయితే పడుతూనే ఉన్నాయి. మరి ఇదైతే ఇక్కడ ముందుకు వెళ్తుంది కదా, అది కరెంట్ది వెహికల్. బెంగళూరులో ట్రాఫిక్ అంటే ఇలా ఉంటుంది. అక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే అంత దూరం ఉంటుంది. ఇదిగో బండ్లు ఎలా ఉన్నాయి. మీరు అనుకుంటుండొచ్చు బండ్లు ఆపినారేమో అని, అవి ఆపలేదు, ట్రాఫిక్ అలా పడింది. అక్కడి నుంచి అక్కడ దాకా ఎలా ఉన్నాయి చూడుగా. ఇదిగో ట్రాఫిక్. కిలోమీటర్ ఇచ్చిన ఇంకా సిగ్నల్ ఉంటాయి కదా, సిగ్నల్ దగ్గర నుంచి ఎంత దూరం ఉన్నాయి చూడు. బండ్లు ఎట్టా అయిపోయినాయి. ఈ ట్రాఫిక్లో బండి తోలాలంటే మామూలు విషయం కాదు. డ్రైవింగ్ లవర్స్ కల్లా ఆల్ ది బెస్ట్. నా బండి మూవ్ అవుతుంది, అక్కడ ఏం కావట్లేదు. క్లోజ్ ట్రాఫిక్ ఇక్కడ దాకా ఉంది. అక్కడ అపార్ట్మెంట్ కనపడుతుంది కదా, అది ఎలా ఉందంటే ఉదాహరణకి నేను ఒకటి చెప్తా చూడు. యూట్యూబ్లోన ఒక తాత అంటాడు కదా, ఆ కుర్చీ మడత పెట్టి కొడితే మెడలు ఇరిగిపోయినాయని. అలాగే మనం దాని దగ్గరికి వెళ్ళి పైన చూస్తే కూడా మన మెడలు ఇరిగిపోతాయి. మహేంద్ర థార్. ఆల్మోస్ట్ మనమైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం. 4 minutes అంట. 1.2 kilometer ఉంది. డాగి హాయ్. మొత్తానికైతే మనం డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం. किधर जाएगा भैया? भाई హలో యార్. లొకేషన్ అయితే సక్సెస్ అయింది. ఇదే మనం లొకేషన్, డ్రాప్ లొకేషన్.
अभी ऑर्डर करेगा ऐसा बैग लगेगा బ్యాక్ ఓకే. इसको जाने दो. మనం మొత్తానికైతే డ్రాప్ లొకేషన్కి వచ్చినాం. ఇదే డ్రాప్ లొకేషను, ఇదే వెహికల్. ఇప్పుడు అక్కడ ఆటో ఉంది కదా, ఆ ఆటో పక్కకి వెళ్తే మన వెహికల్ అక్కడ ఆపాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సపోర్ట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎవరికో ఒకరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మన పిల్లోడే వీడియో చేస్తున్నాడు, మంచిగా సపోర్ట్ చేద్దాం అని చెప్పండి. బాయ్. నో అన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా బ్యాగ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకొచ్చేపు ఉంటే అయిపోతుంది, ఒక 2 మినిట్స్. మనమైతే ఇప్పుడు లోపల ఎలా ఉందో నేను వెళ్ళి మీకు చూపిస్తాను. లోపల మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం మనం తెచ్చిన బ్యాగులు ఇక్కడ వేసారు. ఇది ఏమిటిది? ఇది ఆఫీసు. కుక్ రెడీ ఐటమ్. జూమ్ ఎక్కుతా ఉండు, అక్కడ ఉన్నాయి. ఫుడ్ రెస్టారెంట్. ఇది రెస్టారెంట్ ఏం లేదు, ఖాళీ టొల్లా. ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో. మనం వేసుకొచ్చిన ఐటమ్ అయితే ఇదే. వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. బండి అయితే క్లోజ్ చేసేసినాం. బాయ్.